మినియేచర్ టాయ్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు? ఎంత పెద్దవాళ్ళకైనా సరే మినియేచర్ థింగ్స్ అంటే చాలా ఇష్టపడతారు కదా! బట్ మోస్ట్‌లీ యూట్యూబ్‌లో మనం చూడటమే కానీ ఏనాడు చేసింది లేదు. బికాజ్ స్కూల్ ప్రాజెక్ట్స్‌లో కానీ, ఆఫీస్ ప్రాజెక్ట్స్‌లో కానీ ఇలాంటివి చేయమని చెప్పి ఎవరు ఈ రోజు వరకు అడగలేదు. బట్ మా ఆఫీస్ వరకు ఎలా తెలిసిందో తెలీదు ఈ టాపిక్. మినియేచర్ ఆఫీస్ రూమ్ కావాలి అని అన్నారనమాట. దానికి సంబంధించి కొన్నైతే నేను చేశాను. 4 డేస్ ముందు చెప్తే, మనం అన్నీ ఏర్పాటు చేసుకోవడానికి టైం పడుతుంది కదా! కొంచెం చేయగలమా లేదా అని ఒక డౌట్ అయితే, రెండోది మార్కెట్ నుంచి ఏం తీసుకురావాలి అనేది ఒక డౌట్. ఇవన్నీ కాదు, ఇంట్లో ఉన్నవే చూద్దాం అని చెప్పి ట్రై చేయడం స్టార్ట్ చేశాననమాట. సో, ఇనీషియల్‌గా నేను ఫెవిక్రిల్ మౌల్డ్ ఇట్ అనేది బాక్స్ అయితే అందులో అన్నీ అయిపోయినాయి అనమాట. ఖాళీగా పడుంది. పడేయడం దేనికి అని చెప్పి ఒక పక్కన దాచాననమాట. అది నాకు ఈ రోజున ఉపయోగపడింది. ఇక దాన్ని చూడగానే నాకు డెస్క్ ఈజీగా చేస్తే బావుంటుంది కదా! దీంతో ఎందుకు ట్రై చేయకూడదు అనిపిచ్చి, ఇదిగోండి ఇలా చుట్టూరు గిఫ్ట్ పేపర్ ఉంటే దాన్ని అతికిచ్చేసాను. అండ్ వన్ సైడ్ ఏదైతే డెస్క్ ఫ్రంట్ వ్యూ ఉంటుందో దానికి మాత్రం వేరే కలర్ పేపర్ అతికిచ్చాననమాట. ఇప్పుడు మనకి డెస్క్ ఏ రకంగా కావాలో ఆ రకంగా డిజైన్ మన ఇష్టం. ఎలా అంటే అలా చేసుకోవచ్చు. నేను ఇనిషియల్‌గా సింపుల్ మెథడ్‌లో చూపిద్దామని అనుకున్నాను. మీరేమన్నా స్కూల్ ప్రాజెక్ట్స్ కానీ, ఇట్లాంటివి మీకు కూడా ఆఫీస్ రిలేటెడ్ వస్తే ఈజీగా చేసుకోండి. అందరి ఇళ్లలో ఖాళీ డబ్బాలుంటాయి కదా! దాన్ని డెస్క్‌గా ఇలా ఈజీ మెథడ్‌లో చేసుకోవచ్చు. మీకు ఇంకా బోలెడన్ని ఐడియాస్ ఉంటే, ఇంకా బోలెడంతా దాన్ని అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. సో, మన డెస్క్ అయితే ఇంకా సగం ఉంది. ఈలోగా రెండొచ్చేద్దాం. నేను ఇనిషియల్‌గా ల్యాప్‌టాప్‌కి ఈ జ్యువెలరీ బాక్స్ అయితే బావుంటుంది కదా! అని అనుకున్నాను. ఇలా ఓపెన్ చేయడానికి ల్యాప్‌టాప్ ఇలానే ఉంటుంది కదా! అంటే క్లిప్పింగ్స్ అయితే కట్ చేసేయొచ్చు. బట్ ల్యాప్‌టాప్ ఓపెనింగ్ అలా ఉంటుందని అది తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి కీబోర్డ్ అండ్ ల్యాప్‌టాప్ ఫ్రంట్ స్క్రీన్. ఈ రెండిట్ల కోసం కార్డ్‌బోర్డ్ తీసుకొని ఇలా కట్ చేశాననమాట. ఇదంతా చేసిన తర్వాత దీనికి ఒక బ్లాక్ పేపర్, మనం కలర్ అయినా ఏసుకోవచ్చు. పెయింట్ బదులు బ్లాక్ పేపర్ ఏదైనా అటాచ్ చేస్తే ఇంకా బెస్ట్ అనమాట. ఇంత కష్టపడి ఈజీ స్టెప్స్ ఇంట్లో ఉండేవి లో కాస్ట్ బడ్జెట్‌వి చెప్తున్నప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండీ! ఈజీ ట్యుటోరియల్స్ స్టెప్ బై స్టెప్ ఇంత ఈజీగా ఎవరు చెప్తారు చెప్పండి? ప్రతి స్టెప్ డాక్యుమెంట్ చేసి అండ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇంత బాగా చెప్తున్నప్పుడు మీ ఆఫీస్కి కానీ స్కూల్ ప్రాజెక్ట్స్ కానీ లేదా ఇంట్లో టైం పాస్కైనా చేసుకునేవి, అది కూడా ఇంట్లో ఉండే వస్తువులు ఇంత లో బడ్జెట్లో మీకు స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది కూడా. వీడియో చూడాలన్నా మీరు చేయాలన్నా ఇంత హ్యాపీనెస్ని ఇచ్చినప్పుడు ఒక్క సబ్స్క్రైబ్, ఒక్క లైక్, ఒక్క కామెంట్ లేదా షేర్ ఏదైనా చేయొచ్చు కదండి. కీబోర్డ్ కోసం బ్లాక్ కలర్ స్కెచ్‌తోనే లైన్స్ అయితే గీశాను. అవి మీకు ఫైనల్ అవుట్‌పుట్‌లో బానే కనిపిస్తది. ఇక్కడ కనిపించట్లేదు గానీ. అండ్ డాట్స్ వచ్చేసి వైట్ అక్రిలిక్ పెయింట్ వేసేసాననమాట. ఆ డాట్స్ ఉండడం వల్ల కీబోర్డ్ కీస్ లాగా ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ల్యాప్‌టాప్. మనం ల్యాప్‌టాప్ కోసం ఏదైనా కలర్‌ఫుల్ ఆహ్, బాక్స్ తీసుకుందాం అని అనుకున్నాను. దానిలో ఇది నేను రింగ్ లైట్ కొన్నప్పుడు వచ్చిన బాక్స్ అనమాట. ఆ బాక్స్ కూడా పడేయకుండా దాచుకున్నాను. ఇగో ఇలా కట్ చేశా. సో, ల్యాప్‌టాప్ స్క్రీన్ మీద ఏదైనా కొటేషన్ లాగా ఉంటే బావుంటుంది అని అనుకున్నాను. జస్ట్ ఆ రింగ్ లైట్ మీద ఏవైతే వచ్చాయో అదే ఉంచేసాను. స్టెప్ 4 అని చెప్పి దాని మీద ఉంది. ఇది బెండ్ అవ్వాలి కదా! అందుకనే దాని మధ్యలో కొంచెం గమ్ అయితే అతికిచ్చి కొంచెం బేస్ కోసం, అది ఆరే వరకు బేస్ కోసం అలా పెట్టాను. ఇప్పుడు ల్యాప్‌టాప్ పక్కన పెట్టేసి డెస్క్‌టాప్ చూద్దాం. డెస్క్‌టాప్ కూడా ఇలా బ్లాక్ పేపర్ చుట్టూరు అతికిచ్చేసిన తర్వాత మనకి స్పూన్స్ ఉంటాయి కదా! వుడెన్ స్పూన్స్. సో, లేదా ఐస్ క్రీమ్ స్టిక్ గాని తీసుకొని దాన్ని హాఫ్ కట్ చేశాననమాట. మనకి హ్యాండిల్ ఏదైతే ఉంటుందో అది అవసరం లేదు. స్పూన్ టైప్. ఓన్లీ మనకి డెస్క్‌టాప్ ఎంత హైట్ కావాలో దానికి తగ్గట్టుగా కట్ చేసి డెస్క్‌టాప్ అతికిచ్చేయాలి. నేను కలర్ కూడా ఏస్తేనే బెటర్ ఏమో, లేదంటే ఐస్ క్రీమ్ స్పూన్ అలా కనిపిస్తే బాలేదేమో అని అనిపించింది.
సో లేటర్ నేను పెయింట్ అయితే వేసేసాను అనమాట, బ్లాక్ కలర్. కీబోర్డ్ రెడీ అయిపోయింది, డెస్క్టాప్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ల్యాప్టాప్ కూడా రెడీ చేసేద్దాం. ల్యాప్టాప్కి వచ్చేసి స్క్రీన్కి అంటే కీబోర్డ్కి బ్లాక్ పేపర్ అతికిచ్చేసిన తర్వాత బ్యాక్ సైడ్ ఇలా కార్డ్బోర్డ్ కనిపిస్తే బాగోదు కదా, సో సిల్వర్ కలర్ పెయింట్ అయితే వేసాను అనమాట. ఇప్పుడు ఇనిషియల్గా ఇలా కనిపిస్తుంది, 3-4 కోటింగ్స్ తర్వాత సిల్వర్ పెయింట్ చాలా బాగా ఉంది. అలాగే కీబోర్డ్ కూడా సిల్వర్ పెయింట్ వేసాను, బట్ ఇంకా ఆరలేదు కాబట్టి ఇలా కనిపిస్తుంది. వన్స్ మొత్తం డ్రై అయిపోయాక మీకు అవుట్పుట్ చాలా బాగుంటుంది. అండ్ దీనికి కూడా కీస్ కనపడాలి కదా, దీనికి సిల్వర్ కలర్ కాబట్టి బ్లాక్ కలర్ వేస్తే బాగుంటుందని బ్లాక్ కీ పాయింట్స్ అయితే ఇచ్చానమాట. ఇప్పుడు మనకు కావాల్సింది వైర్లు. డెస్క్టాప్కి వైర్లు ఉండాలి కదా కంపల్సరీ, అందుకనే మన ఇంట్లో ఉండే థ్రెడ్స్ ఉంటాయి కదా, పూలు అల్లే కొంచెం లావు థ్రెడ్స్, దాన్ని తీసుకొని ఇలా బ్లాక్ పెయింట్ అయితే వేసాను అనమాట. ఇలా బ్లాక్ పెయింట్ ఇనిషియల్గా అనుకున్నాను కానీ చాలా కష్టంగా అనిపించింది. ఇలా కాదని చెప్పేసి ఒక క్యాప్లోనే కొంచెం వాటర్ వేసేసి బ్లాక్ పెయింట్ దానిలోనే ఎంత దారం కావాలో అంత చుట్టేసి అదిగోండి ఫైనల్గా అలా ఉంచేసాను. కొద్దిగా ఆరిపోయిన తర్వాత ఇగో ఫుల్ డ్రై అయ్యాక మనకి వైర్ అనేది రెడీ అయిపోయింది. నెక్స్ట్ మౌస్ కావాలి కదా, సో మౌస్ కోసం ఒక కార్డ్బోర్డ్ తీసుకొని దగ్గర ఆ షేప్లో ఉండేటట్టుగా కట్ చేసి బేస్ రెడీ చేసుకోవాలి. ఇప్పుడు దానికి బ్లాక్ పేపర్ అతికిస్తారో పెయింట్ వేస్తారో మీ ఇష్టం. అండ్ మరి సిపియు కావాలి కదా, దానికోసం ఏం చేయాలా, కార్డ్బోర్డ్స్ అయినా అతికించవచ్చు, దాని బదులు ఇంకా ఈజీ మెథడ్ ఏముందా అని చూస్తే నా దగ్గర క్లియర్ వ్యాక్స్ రిలేటెడ్ ఒక బాక్స్ అయితే ఉంది. సేమ్ సిపియూ లాగే కనిపిస్తుంది కదా, అందుకనే నేను దాన్ని తీసుకున్నాను. మీ దగ్గర ఏది ఉంటే అలా, లేదంటే కార్డ్బోర్డ్స్నే ఈ షేప్లో అతికించవచ్చు. దానికి కూడా బ్లాక్ పేపర్ అయితే అతికిచ్చేసాను. ఇదిగోండి మన మౌస్ రెడీ అయిపోయింది, వైర్లు రెడీ అయిపోయినాయి, సిపియూ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు అన్నిటిని అటాచ్ చేసేయాలి. దీనికి పవర్ బటన్ కూడా మనకు కావాల్సిన షేప్లో తయారు చేసుకుని సిపియూకి అతికిచ్చేయండి. ఇక ఈ వైర్ అంటే థ్రెడ్ ఏదైతే తయారు చేసుకున్నామో అది మౌస్కి అతికిచ్చేసి అండ్ సిపియూకి కూడా అటాచ్ చేయండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కీబోర్డ్ కూడా అటాచ్ చేయాలి. అలాగే సేమ్ డెస్క్టాప్ ఏదైతే ప్రిపేర్ చేసామో దానికి కూడా ఆ వైర్ డెస్క్టాప్ వర్సెస్ సిపియూకి అతికిచ్చేసేయండి. మొత్తం 3 రెడీ అయిపోతాయి. నెక్స్ట్ వచ్చేది చైర్ అనమాట. చైర్ కూడా చాలా సింపుల్ మెథడ్లో చేసేసాను. ఒక చిన్న కార్డ్బోర్డ్ రౌండ్గా ఉన్నదానికి బ్లాక్ కలర్ పేపర్ అతికిచ్చి నెక్స్ట్ స్ట్రా తీసుకున్నాను. ఇంతకీ మర్చిపోయాను, నేను ల్యాప్టాప్ రిలేటెడ్ జ్యువెలరీ బాక్స్ తీసుకున్నాను కదా, దాన్ని ఇనిషియల్గా ల్యాప్టాప్ అని అనుకున్నాను, బట్ అది కొంచెం అటర్ ఫ్లాప్ అయిందనమాట. అందుకే నేను ఆ జ్యువెలరీ బాక్స్ పక్కన పెట్టేసి ఓన్లీ కార్డ్బోర్డ్స్తోనే ల్యాప్టాప్ ఈజీ మెథడ్లో చేస్తాను. ఇక ఫైనల్గా మన చైర్ కూడా రెడీ అయిపోయింది. ఇక చూసేయండి ఫైనల్ అవుట్పుట్. ల్యాప్టాప్ వచ్చేసి బేస్ కింద ఏదైనా క్యాప్ పెడదామని చెప్పి మాజా బాటిల్ క్యాప్ ఉంటే ఆ క్యాప్ అయితే ఫిక్స్ చేసేసా. మరీ ఫ్లోర్ మీద పెడితే బాగోదు కదా అని చెప్పి. అండ్ నెక్స్ట్ మీకు సిల్వర్ కలర్లో యాపిల్ తినేసిన మొక్క అక్కడ అతికిచ్చేసాను అనమాట. చూసారా, ల్యాప్టాప్ కీబోర్డ్ బ్యాక్ సైడ్ సిల్వర్ పెయింట్ అన్నీ నీట్గా ఉన్నాయి కదా. అలాగే నేను ఇక్కడ స్టూల్ చేశాను, దాన్ని షార్ట్ అయితే నేను రిలీజ్ చేశాను, దాన్ని మీరు చూసేయండి ఆ స్టూల్ ఎలా చేయాలి అని. అలాగే ఇది గుడ్ డే బిస్కెట్స్ టీ, అది కూడా షార్ట్ ఉంది, దాన్ని కూడా లింక్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ప్లీజ్ వాచ్ ఇట్. ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉందండి, మొత్తం వైర్లతో డెస్క్టాప్, ల్యాప్టాప్, స్టూల్, చైర్. అయితే ఇంకా ఈ ప్రాజెక్ట్ అయిపోలేదు. నెక్స్ట్ వీడియోలో ఇంకా నేను ఎన్ని చేశానో అవన్నీ చూపిస్తానమాట. ఇలా తీసుకెళ్తే బాగోదు కదా, చేసిన దానికి మంచి ఎన్హాన్స్మెంట్ చేసి అప్పుడు ఇంకా ఫుల్ వీడియో అనేది రిలీజ్ చేస్తాను. ఇందులోనే అయితే ఇంకా లెందీ అయిపోయి బోర్ ఫీల్ అయిపోతారని నేను ఇంకా ఇక్కడితో ఆపేస్తున్నాను. ప్లీజ్ 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 సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.